హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజటి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాల సమాచారానికి ఆ యొక్క న్యూస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మీకు ఏ టు జెడ్ మొత్తం కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం కూడా, కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో చూడండి, తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు, ఇది నిన్నటి పేపర్లో ఆల్రెడీ వచ్చిందనమాట. సో అయితే చూడండి, మనకి ఇక్కడ జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్, సంగారెడ్డి, సూర్యాపేట ఇప్పటికే ఉన్నవి. కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, నగర్ కర్నూలు, సిద్దిపేట, నల్గొండ, కామారెడ్డి, రంగారెడ్డి, వరంగల్లో ఇప్పటికే ఉన్నాయంట. అయితే ఇక్కడ మనకేంటి అని అంటే చూడండి, ఇవి పూర్తిస్థాయి రెసిడెన్షియల్ పాఠశాలలు, బాలికలు ఉమ్మడిగా చదువుకోవడానికి వీలుంటుంది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యధికంగా అవకాశం లభిస్తుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పాఠశాలలు పూర్తి స్థాయిలో పనిచేస్తే ఒక్కో దాంట్లో 560 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తాయి. అలాగే బోధనేతర కలిపి 47 మందికి ఒక్కొక్క స్కూల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఆ ప్రకారం తెలంగాణలో 3920 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో ఇప్పటికే 9 నవోదయ విద్యాలయాలు ఉన్నట్లు మనకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి గ్రూప్ 1 రద్దు కుదరదు, 2 పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, సో చూడండి, అనుమతి లేకుండానే ఆయుష్ భవన్లో నర్సింగ్ కళాశాల. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి చూద్దాం. అండ్ విద్యార్థులకు వేడి భోజనం వడ్డించాలి. బూజు, పురుగులన్నం, బియ్యంతో వంట చేయకూడదు. వంట సిబ్బంది మాస్క్, టోపీ, ఆఫ్రాన్ ధరించాలి. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు ప్రత్యేక నిబంధనలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే గురుకుల ప్రవేశాలకు 18న నోటిఫికేషన్. నెలన్నర పాటు దరఖాస్తుల అవకాశం కల్పిస్తాం. మీడియా సమావేశంలో ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని. ఇకపోతే గురుకుల సొసైటీలో ప్రవేశాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని వెల్లడించారు. ముందుగా 5వ తరగతి ప్రవేశాల ప్రకటన జారీ చేస్తామన్నారు. దరఖాస్తు ప్రక్రియ నెలన్నర పాటు కొనసాగుతుందని, ఫిబ్రవరి 23న రాత పరీక్ష ఉంటుందని, జూన్ 12లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా విద్యార్థుల కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా జత చేయాల్సి ఉంటుందని, 2024 సంవత్సరంలో తీసుకున్న ధృవపత్రాలు చెల్లుతాయన్నారు. గురుకుల సొసైటీ కార్యక్రమాలపై శుక్రవారం సొసైటీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఈ రోజు పేపర్ నుంచి స్టార్ట్ అనమాట. ఇంతకుముందు చెప్పినాను కూడా నిన్నటి వార్తలు, నిన్న మనం చెప్పుకోలేదు కదా, అది చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రోజు వార్తల్లోకి అయితే వెళ్తున్నాం. ఇకపోతే రుణం తీర్చుకోవద్దా, భారతకు ముఖ్యమంత్రి సూటి ప్రశ్న. ఆ పార్టీ నేతలు ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారని ఆక్షేపణ. సంక్రాంతి తర్వాత రైతు ఖాతాలో రైతు భరోసా సొమ్ము. గోదావరి జలాలను మూసీలో పారించే బాధ్యత నాది. నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చారు అని నడ్డాకు సవాల్. ఇక నెక్స్ట్ చూద్దాం. సో పీజీ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 23 వరకు. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే పీజీ, ఎంబీఏ, ఎంసీఏ ప్రథమ, ద్వితీయ, తృతీయ, 4వ సెమిస్టర్ పరీక్ష ఫీజు ఈ నెల 23 వరకు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణాధికారి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుంతో 28 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. వ్యాసాలు, కవితల పోటీలకు ఆహ్వానం. తెలంగాణ సాహిత్య దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు, విద్యావంతులకు, కవులకు, మేధావులకు, ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాసాలు, కవితలు పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరు తెలియజేయడం జరిగిందంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇతర బోర్డులో 9-10 తరగతులకు తెలుగు మినహాయింపు. రాష్ట్రంలో సిబిఎస్, ఐసిఎస్ఈ ఇతర బోర్డులలో 9-10 తరగతులు చదివే విద్యార్థులకు ప్రస్తుత వచ్చే విద్యా సంవత్సరం తెలుగును ఒక సబ్జెక్టుగా చదవడానికి మినహాయిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇక సబ్జెక్టుగా తెలుగును 10వ తరగతికి వరకు తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన సంగతి తెలిసింది. అయితే 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేస్తున్న 9-10 తరగతులు చదవడం లేదు. కేవలం 5 సబ్జెక్టులు చదువుతున్నారు. భాష సబ్జెక్టులు ఆంగ్లం, హిందీ మాత్రమే అభ్యసిస్తున్నారు. ఇతర బోర్డులలో తెలుగు మాతృభాష కాని వారు కూడా అధిక సంఖ్యలో ఉండటం ఆ సబ్జెక్టులో తప్పనిసరిగా పాస్ కావాలంటే ఇబ్బందులు వస్తాయని భావించిన విద్యాశాఖ 2024-25, 25-26 విద్యా సంవత్సరాలకు
అమలును మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి సంస్థను నిందితుల జాబితాలో చేర్చకుండా ఉద్యోగులపై అభియోగాలు మోపలేరు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. సూక్ష్మ రుణ సంస్థ సిబ్బందిపై కేసులు కొట్టివేత. ఇక ఆర్థిక సమస్యలను ఉద్యోగుల సమస్యలు తీరుస్తాం. విజయోత్సవాల తర్వాత శాఖల వారీగా సమావేశాలు. ఉద్యోగ సంఘాల ఐకాస నేతలతో ఉప ముఖ్యమంత్రి భట్టి. ఇకపోతే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్ 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలోని గిరిజన బాల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ర్యాగింగ్ తాళలేక 6వ తరగతి విద్యార్థి ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి బంధువులతోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమ పాఠశాలలోని వివిధ 10వ తరగతి విద్యార్థులు పనులు చేయాలంటూ 6వ తరగతి విద్యార్థిని తరచూ వేధిస్తూ కొడుతుండేవారు. ఆ బాధను తట్టుకోలేక ఆ విద్యార్థి ఎలర్జీ నివారణకు వాడే ఔషధం తాగాడు. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చూడండి, సో యాజ్ అ తల్లిదండ్రులుగా అండ్ అలాగే టీచర్స్గా పిల్లలకి సైకాలజికల్గా కొంత మోటివేటెడ్ మనకు ధైర్యాన్ని అందించాలన్నమాట మన పిల్లలకి. సో అది గుర్తుపెట్టుకొని. గొలుసు కట్టు మోసం కేసులో ఇద్దరికి జైలు శిక్ష. ఆన్లైన్ ఉద్యోగాల పేరిట గొలుసు కట్టు మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్ నాంపల్లిలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రత్యేక న్యాయస్థానం ఇద్దరికి జైలు శిక్ష జరిమానా విధించింది. ఒక్కొక్కరికి 2 ఏళ్ల చొప్పున జైలు శిక్ష, 2,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 2 సంవత్సరాలు జైలు శిక్ష. సో ఇలాంటి వాటికి మీరు కూడా మోసపోకండి, మోసం చేయకండి ఎవరిని కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే విద్యార్థుల పట్ల అధ్యాపకుడి అనుచిత ప్రవర్తన. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం పరిధిలోని ఎన్జీ రంగా వ్యవసాయ డిప్లొమా కళాశాలలో అధ్యాపకుడు ప్రణీత్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తల్లిదండ్రులు అతనికి దేహశుద్ధి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బహిర్గతం చేస్తే విద్యార్థులకు 1000 చొప్పున జరిమానా విధిస్తామని అక్కడ అధ్యాపకులు భయభ్రాంతులకు గురి చేశారని శనివారం ఆ కళాశాల వద్ద ధర్నా చేసి ఇదేంటండి 1000 రూపాయలు జరిమానా అంట మళ్ళీ చేద్దామని బెదిరించారంట. కానీ ఎప్పటికి కూడా ఆగదనమాట, నిజం అనేది బయటపడుతూ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి బడికి తాళం వేసి ధర్నా చేసి ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని తల్లిదండ్రుల డిమాండ్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి రిటైర్డ్ సింగరేణి కార్మికులకు రూపాయలు 33 కోట్ల లాభాల వాటా 12 వారి ఖాతాలో జమ. ఎంఎస్సీ అగ్రికల్చర్లో గోల్డ్ మెడల్. మంతని మండలానికి చెందిన పొన్నం సాయకీర్తి ఎంఎస్సీ అగ్రికల్చర్లో గోల్డ్ మెడల్ సాధించింది. అండ్ అన్ని వైద్య కళాశాలలో ఏఆర్టీ కేంద్రాలు ఆదేశాలు జారీ చేసిన జాతీయ విద్యా కమిషన్. ప్రస్తుతం రాష్ట్రంలో 22 కేంద్రాలు, త్వరలో మరో 34 సెంటర్లు అందుబాటులోకి. ఇకపై హెచ్ఐవి పరీక్షల బాధితులకు నెలవారీ మందుల సులభం. సీఎం కప్ టోర్నీలో విద్యార్థి మృతి. వాలీబాల్ ఆడుతూ కుప్పకూలిన సాయి ప్రణీత్ వెంటనే దవాఖానాకు తరలించే లోపే కన్నుమూత. యాసిడ్ ఘాటుతో విద్యార్థులకు అస్వస్థత. చింతల్ శ్రీ చైతన్య స్కూల్లో ఘటన. దవాఖానా పాలైన 15 మంది. చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు దవాఖానా పాలయ్యారు. పాఠశాల భవనం 3వ అంతస్తులోని మరుగుదొడ్లను సిబ్బంది యాసిడ్తో క్లీన్ చేసి తలుపులు వేసి వెళ్లారు. లోపల గాలి మొత్తం ఘాటైన వాసనతో నిండిపోయింది. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బాత్రూంకు వెళ్ళగా తలుపులు తీయగానే ఒకసారిగా ఘాటైన వాసన రావడంతో 15 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వీరిని పాఠశాల నిర్వాహకులు వాళ్ళ ప్రైవేట్ దవాఖానకు తరలించడం జరిగింది. వేలానికి స్వగృహ ఇండ్లు 3,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా. ఈ స్వగృహ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 2007 రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్వహించడం జరిగింది. అయితే వీటికి నార్మల్గా చూసుకుంటే మొత్తం కూడా అంటే తేలికపాటి అంటే నార్మల్గా కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మాదిరి ఉంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓన్లీ మండే 3 అవర్స్ లిమిట్. సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో నయా రూల్. ఎక్కడ లేని విధంగా విజిటింగ్ అవర్స్. ఒక సోమవారమే ఆఫీస్కి రావాలి. 2 నుంచి 5 గంటల వరకే పరిమితం. తల్లిదండ్రుల ఉద్యోగ సంఘాల ఫైర్. ఇక
నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విద్యార్థి వాటర్ బాటిల్లో గడ్డి మందు ఆలస్యంగా వెలుగులోకి ఘటన. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెం సంక్షేమ హాస్టల్లో కాలం చెల్లిన మందులు. విద్యార్థి బాటిల్లోకి గడ్డి మందు వాస్తవమే, హెచ్ఎం బుచ్చయ్య వార్డెన్ భాస్కర్ తెలియజేయడం జరిగింది. విద్యార్థి ఆత్మహత్య యత్నం. సీనియర్లు వేధిస్తున్నారని మనస్తాపం. పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థుల ఆరోపణ. బాధితులపై చర్య తీసుకొని ఎన్డీవీఎస్ డిమాండ్. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలి. కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మూర్తి తెలియజేయడం అయితే జరిగింది. ఇకపోతే టీచర్ తిట్టాడని ఊరేసుకున్న 10వ తరగతి విద్యార్థి పరిస్థితి విషమం. చూడండి, ఇన్నిగానో మనం న్యూస్ చూస్తూ ఉన్నాము. అందులో మొత్తం కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలు సూసైడ్ చేసుకోవడము, లేదంటే ఇంకేదో ఉంది. చదువు మాత్రం పక్కకు ఉంది. ఇవన్నీ ముందుకు వస్తున్నాయి. అయితే పిల్లలకి మనోధైర్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత గురువులకు ఉంటుంది. అండ్ అలాగే యాజ్ ఏ పేరెంట్స్గా మనకు కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం సైకలాజికల్గా వాళ్ళకి మనోధైర్యాన్ని అందించాలి. చదువుతో పాటు ఇవి కూడా మనకు తోడే ఉండాలన్నమాట మన పిల్లలకి. సో గుర్తుపెట్టుకోండి. ఇక గురుకులాల బలోపేతానికి సహకరించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతీయ విద్యార్థిని హత్య చేసిన రూమ్మేట్. కెనడాలోని సార్నియా నగరంలో ఘటన. కెనడాలో తన రూమ్మేట్ చేతిలో ఓ భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పెంపు గోరంత ప్రచారం కొండంత. హోంగార్డుల డిఏ పెంపు కేవలం 79 రూపాయలే. వీక్లీ పరేడ్ అలవెన్స్ పెంపు 100 రూపాయలే. పర్మనెంట్ ఊసే ఎత్తని ముఖ్యమంత్రి రేవంత్ అంట. ఇక 8 ఏళ్లలో రూపాయలు 17,000 పెంచిన కేసీఆర్. అండ్ అంటే ఇది నమస్తే తెలంగాణది ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు, పక్క వాళ్ళది విమర్శిస్తారు, కానీ అందరూ అంతే అన్నమాట. ఇకపోతే సుప్రీంకోర్టులోకి కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 107. సో కోర్టు మాస్టర్, సాటి హ్యాండ్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అర్హతలు ఎంపిక తదితరులు వెబ్సైట్లో చూడవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి అన్ని లింకులు కూడా నేను మన గ్రూప్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో, ఆ గ్రూప్లలో నేను పెట్టాను. అలాగే చెక్ చేసుకోండి. అండ్ ఇంకెవరైనా జాయిన్ కాకపోతే ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఐటీబీపీలో అంటే ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఖాళీలు 57. హెడ్ కానిస్టేబుల్, మోటార్ మెకానిక్ విభాగాలలో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంస్థ రైట్స్ లిమిటెడ్లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 4 కన్సల్టెంట్ పోస్టులు. అండ్ అలాగే టీమ్ లీడర్, జియో టెక్నికల్ మెటీరియల్ ఇంజనీరింగ్, క్వాలిటీ అసిరెన్స్, సోషల్ సేఫ్ గార్డ్ స్పెషలిస్టు. ఎంపిక వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్లో వచ్చేసి డిసెంబర్ 18 నుంచి 18 తారీఖు నుంచి 20 మధ్యలో జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి అన్ని లింకులు ఎవరికైనా అవసరం ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో, ఆ గ్రూప్లో లింక్ ఈ వీడియో కింద అయితే పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు వాటి గురించి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే న్యూస్ పేపర్స్ అనమాట. సో డైలీ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని రకాలైనటువంటి న్యూస్ పేపర్స్ని ఒకే దగ్గర అమర్చి మీకు అందించడం జరుగుతూ ఉంది. సో అన్ని న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద అయితే పెట్టాము. ఆ లింక్పై క్లిక్ చేసి మీకు నచ్చినటువంటి ఏదైతే న్యూస్ పేపర్ ఉందో ఆ న్యూస్ పేపర్లో మీరు డైలీ న్యూస్ని అయితే చదువుకోండి. సో ఈ విధంగా అయితే మీకు డైలీ న్యూస్ అయితే అందించడం జరుగుతూ ఉంటుంది ఇక నుంచి. సో ఈరోజు కూడా కొంత లేట్ అయిందనమాట. సో ఖచ్చితంగా రేపటి నుంచి మనకు 6 గంటలకి వీడియో అయితే వస్తూ ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. సో ఇలాంటి న్యూస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం సో మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.